హలో అందరికీ. నేను మీ రాధిక. ఈ వ్లాగ్ అయితే మాత్రం సండే మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశాను. సండే మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసి వీలైనంత మటుకు నాకు నచ్చిన క్లిప్స్ అన్నీ తీసాను అనమాట. సండే రోజు ఏంటంటే ఎర్లీ మార్నింగే జెప్టోలో ఆర్డర్ చేసుకున్నాను. నాకేం కావాలి ఏంటి అనేది. ఇప్పుడు ఇంట్లోనే నేను చిన్న చిన్న పిజ్జాస్ ప్రిపేర్ చేయటం ఇప్పుడే స్టార్టింగ్ అనమాట. కొన్ని కొన్ని నేర్చుకుంటూ ఉన్నాను. నేను ఒకటే చెప్తున్నా, ఎవరికి ఇవి ఇంట్లో ప్రిపేర్ చేయమని చెప్పను. ఎట్ ద సేమ్ టైం బయట కూడా తినద్దు. బయట తినటం ఎక్కువ అలవాటు ఉన్న వాళ్ళైతే మ్యాక్సిమం ఇంట్లో చేసుకోవడానికే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మీరు ఇంట్లో చేసుకుంటే కొంచెం హెల్దీగా ఏదైనా ప్రోటీన్ వర్షన్ కానీ లేకపోతే మంచి చికెన్తో చేసుకోవటం ఇలాంటివన్నీ చేసుకుంటారు. వెజిటబుల్స్ అయినా ఫ్రెష్ వెజిటబుల్స్తో చేసుకోవటం ఇలాంటివి అన్నీ చేస్తూ ఉంటారు. బయట మాత్రం తినడానికి ప్లీజ్ అవాయిడ్ చేసేయండి. బయట తినటం వల్ల చాలా రోగాలు కూడా వస్తున్నాయి. అండ్ నేను ఫస్ట్ టైం కదా, చాలాసార్లు నేను ఆర్డర్ చేశాను. సన్ స్క్రీన్ కూడా ఫస్ట్ టైం జెప్టోలో ఆర్డర్ చేసుకున్నాను. ఇంతకుముందు అయితే బ్లింకిట్లో ఆర్డర్ చేసేదాన్ని, ఇన్స్టామార్ట్లో ఆర్డర్ చేసేదాన్ని. ఫస్ట్ టైం అయితే జెప్టోలో ఆర్డర్ చేశాను. సో నేను బ్రెడ్ కూడా ప్రిపేర్ చేశాను అనమాట. మైదాతో చేశాను, గోధుమ పిండితో చేశాను. నేను పెడదాం అనుకున్నాను. ఈసారి ఖచ్చితంగా రెసిపీ అనేది పోస్ట్ చేస్తాను. మా అమ్మ కూడా అడిగింది, మా మదర్ అడిగారు అనమాట, అసలు ఎలా చేస్తున్నారు అది. నాకు అంతకుముందు అసలు వంట కానీ ఇలాంటివి ఏమీ రావు. ఇప్పుడే స్టార్టింగ్. నార్మల్ కర్రీస్ చేస్తాను కానీ ఇలాంటి చిన్న చిన్న వెరైటీస్ అయితే ఇప్పుడే నేర్చుకుంటున్నాను. ఎందుకంటే మనకి పిల్లలు వస్తున్నారు, వాళ్ళు ఏదైనా బయట చూసినవి అడుగుతారేమో అని చెప్పే కాన్సెప్ట్ తోటి అన్నీ నేర్చుకుంటున్నాను. నేను కూడా మ్యాక్సిమం ఇంట్లోనే డార్క్ చాక్లెట్ తెచ్చుకొని, ఇప్పుడు ఇంట్లోనే అందరూ పీనట్ చాక్లెట్స్ ఇలా చేసుకుంటున్నారు కదా, నేను అలాగే ప్రిపేర్ చేసి పాపకి ఇస్తున్నాను. అండ్ సండే రోజు ఏం చేసామంటే బౌలింగ్కి తీసుకెళ్ళాం పాపని. ఇక్కడే కిడ్స్ షోన్ ఉంటే బాల్స్తో ఆడుకుంటాను గొడవ చేసింది. నేను ఆల్రెడీ షార్ట్ వీడియో వ్లాగ్లో కూడా చెప్పాను, షార్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేశాను కదా, అప్పుడు చెప్పాను అనమాట. పర్ అవర్కి 200 అనమాట. నిజం చెప్పాలి అని అంటే మా చిన్నప్పుడు ఇలాంటివి ఏమీ లేవు. హ్యాపీగా మేము చిన్నప్పుడు సరదాగా ఆడుకునేవాళ్ళం. 10 మంది పిల్లలు ఒక చోట జాయిన్ అయ్యారు అంటే లండన్ ఆట, ఆడపిల్లలు అయితే పప్పుచారు ఆట, గన్నాల ఆట. అంటే గన్నాలంటే రాళ్లతో ఆడుతూ ఉంటారు అనమాట. ఒక 5 రాళ్ళు తీసుకొని ఎగరేస్తూ ఉంటారు. కొంతమంది నచ్చిన గన్నాలు అంటారు. సో ఇలా లేకపోతే ఇంకేదన్నా పాము పడగ ఆట ఉంటుంది కదా, అంటే ఐ మీన్ చెస్ ఉంటుంది కదా, చెస్ కాకుండా చెస్ బోర్డు వెనకమాల ఉంటుంది కదా, పాము నిచ్చెన వచ్చి దాన్ని ఏమంటారో కూడా నాకు గుర్తులేదు. సో లూడో ఇలాంటివన్నీ ఆడుకునేవాళ్ళం అనమాట. ఇప్పుడు అలా లేదు. అసలు అంత ఆర్టిఫిషియల్ లైఫ్ అయిపోతుందేమో అనిపిస్తుంది. ఎంత ఇంట్లో మనం ఆడుకుంటున్నా కానీ బయట కూడా. నేను ఇప్పుడు ఈ మధ్య నుంచి అయితే జనవరి నుంచి స్టార్ట్ చేశాను అనమాట. పాపని కిందకి ఎక్కువ తీసుకెళ్తాను. నాకు జనవరి ముందు ఎవరు తెలియదు. జనవరి ఫస్ట్కి అందరు ఇక్కడ మిక్స్ అయ్యాము. సో అప్పటి నుంచి పాపని ఎక్కువ పిల్లలతోటి మింగిల్ చేయటం, ఆడుకుంటాం అంతా ఓకే. కానీ ఎప్పుడైనా బయటికి తీసుకెళ్తే ఫస్ట్ మొన్న జనవరిలో ఒకసారి ఊరికి వెళ్ళినప్పుడు ఒంగోలులో తీసుకెళ్ళాను బౌలింగ్కి. అంతే ఆ బాల్స్ ఆడుకోవడానికి. తర్వాత నుంచి అమ్మా బాల్స్ అని అడుగుతానే ఉంది. సర్లే, దాని హ్యాపీనెస్ ఎందుకు కాదంటాం అని చెప్పి పర్ అవర్ ఇక్కడ 200 అనమాట. మీరు పెద్ద పెద్ద మాల్స్లో అయితే తీసుకెళ్ళొద్దు. అక్కడ హాఫ్ అన్ అవర్లో 250 ఛార్జ్ చేస్తారు. అది కూడా మనల్ని ఎంటర్ అవ్వనీరు. వాళ్ళే మేమే ఆడిపిస్తామంటారు. కాబట్టి మీ చిన్న చిన్న వాటికి తీసుకెళ్ళారనుకో, ఒకళ్ళు పేరెంట్ వెళ్ళి హ్యాపీగా మీ పిల్లల్ని ఆడించుకోవడానికి అంతా ఉంటుంది. కాబట్టి మీరు హ్యాపీగా మీ పిల్లల్ని తీసుకొని చిన్న చిన్న వాటికి వెళ్ళండి. హ్యాపీగా మీరు కూడా ఆడుకున్నట్టు. ఆ రోజు నేను కూడా సరదాగా ఆడుకున్న. నిజం చెప్పాలంటే కాళ్ళు కూడా నొప్పులు పుట్టినాయి నాకైతే. ఎందుకంటే ఆడుకోవటం అలవాటు అంతా తప్పిపోయింది కదా. సో కాబట్టి మనకు కూడా అందులో బద్ధకం కూడా కొంచెం ఎక్కువైపోతుంది కదా. ఇంకా ఆటలన్నీ పోయిన తర్వాత కాళ్ళు అన్నీ నొప్పులు వచ్చేసినాయి నాకు కూడా. సో అలా హ్యాపీగా పాపను తీసుకెళ్ళి సరదాగా ఆడించుకొని తీసుకొచ్చాము. ఒక 1 అవర్కి 200 అంటే బెస్టేలే అనిపించింది. సో నేనైతే ఇక్కడ బ్రెడ్ ప్రిపేర్ చేసుకున్నా. నేను ఎలా కుక్ అయింది ఏంటనే చూపించలేదు కానీ ప్రాసెస్ అంతా సేమ్. మీకు ఎంత అమౌంట్ కావాలో గోధుమ పిండి అంత తీసుకోండి. మీరు ఏ గ్లాస్తో అయితే తీసుకుంటున్నారో అన్నీ అదే గ్లాస్తో కొలతలు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఒక 3 గ్లాసెస్ ఆఫ్ గోధుమ పిండి తీసుకుంటే అందులో 4 టేబుల్ స్పూన్స్ ఈస్ట్ వేసుకోండి. అండ్ 4 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకోండి. 4 కానీ 5 కానీ. అసలు మీకు షుగర్ అంటే ఇష్టం లేదు, మేము కంప్లీట్గా డైట్లో ఉండాలనుకుంటే షుగర్ కంప్లీట్గా స్కిప్ చేయొచ్చు. నాకు తెలిసినంత వరకు వేసుకుంటేనే కొంచెం టేస్ట్గా తినాలి అనిపిస్తుంది, లేకపోతే అసలు తినాలి అనిపించదు. అంత పిండిలోకి 2 to 3 స్పూన్స్ అంటే ఓకే, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు అనిపించింది. ఈస్ట్ అండ్ లైట్గా సాల్ట్ అండ్ షుగర్ వేసుకొని బాగా మిక్స్ చేయాలన్నమాట. నేను ఇక్కడ వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను కాబట్టి మీకు అర్థం కాకపోవచ్చు. అండ్ బాగా కలపాలి. 20 minutes బాగా బాగా కలిపి ఒక బౌల్కి ఆయిల్ రాసుకొని ఆ పిండికి కూడా ఆయిల్ రాసేసి ఒక 1 hour పక్కన పెట్టేస్తే అది బాగా పొంగిద్ది అనమాట. అలా 2 times చేసుకున్నాక ఇక స్టీమ్ చేసుకోవటం. మీరు కేక్స్ ఎలా బేక్ చేసుకుంటారో సేమ్ అంతే. ఒక కడాయి తీసుకొని అందులో పెట్టేసేసుకోవటమే. అలా ఒక 1 hour ఆల్మోస్ట్ నాకు 35 minutes 40 minutes పట్టింది అది కుక్ అవ్వటానికి. అలా బ్రెడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. టేస్ట్ కూడా బాగానే ఉంది. నేను అందరికీ టేస్ట్ చేసి చూపించాను కదా, బాగుందని చెప్పారు. అండ్ ఆ రోజు ఇంకా సాటర్డే కాదు అండ్ మండే రోజు నైట్ సరదాగా అలా బయటికి వెళ్ళాం అనమాట. అండ్ సాధ్వి చైర్ కూడా అనుకోకుండా ఎరిగిపోతే తీసుకుందామని చెప్పి వెళ్ళి తీసుకొని వచ్చామన్నమాట చైర్ కూడా.
అండ్ పిల్లల్ని ఎక్కువ మీతోటే మింగిల్ చేసుకోండి. ఇప్పుడు కొంతమంది పిల్లలు కూడా మిస్ అవుతున్నారు అని చెప్పి న్యూసెస్ వస్తున్నాయి. పిల్లలు ఎక్కడున్నా, ఎప్పుడు ఏ టైంలో ఉన్నా అబ్జర్వ్ చేస్తూనే ఉండండి. ఎందుకైనా మంచిది. మనం ఏ టైం చెప్పలేం. అందులో గోల్డ్ రేట్లు పెరిగాక చిన్న పిల్లలు చెవులుకున్న ఇయర్ రింగ్స్ కూడా కొట్టేస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.